రైట్. ఇక జాతీయ రాజకీయాల్లో పెద్ద కుదుపు. మమతకు 20 మంది ఎంపీలు షాక్ ఇచ్చారు. సో వాళ్ళంతా కూడా ఎన్డీఏకు మద్దతు ఇస్తూ ఉన్నట్లుగా ప్రకటించారు. ఈ 20 మందిని ఎన్డీఏకి అటాచ్ చేయడంలో సీఎం రమేష్ కీలక పాత్ర పోషించారనే వార్తలు కూడా మనకి వస్తూ ఉన్నాయి. ఇక్కడ దాన్ని బ్రేక్ చేసింది. అందరికంటే ముందు 99 టీవీ అంశాన్ని బ్రేక్ చేసింది మనకున్న రిలయబుల్ సోర్సెస్ ద్వారా. అది ఫ్యాక్ట్ కూడా. అవును. అండ్ ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే ఎన్డీఏలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ తెలుగుదేశం పార్టీ. బీజేపీకి 240 అయితే నెక్స్ట్ 16 సీట్స్ టీడీపీకే. ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఏమవుతుంది అంటే ఈ టీఎంసీ చీలిక వర్గం. అటువంటిప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇంపార్టెన్స్ తగ్గుతుందా కేంద్రంలో? జరుగుతున్న చర్చ మీ కామెంట్ ఏంటి? అదేనండి. ఇప్పుడు ఏంటంటే అంటారు కదా, కోడిగుడ్డు మీద పేకులు అంటే అంటారు దాన్ని, కోడిగుడ్డు మీద ఏకులు ఒలుస్తారు, అంతరాన్వేషణ. అలా ఉంటది ప్రతిదీ కూడా. మమతా బెనర్జీకి సంబంధించి వాళ్ళకున్నది నాకు తెలిసి 28 మంది ఎంపీలు. 28 మంది ఎంపీల్లో 20 మంది 20 మంది అంటే 3 వంతుల్లో 2 వంతులు వచ్చారు కాబట్టి ఆటోమేటిక్ గా అకార్డింగ్ టు ది అసెంబ్లీ రూల్స్ అండ్ అసెంబ్లీ బిజినెస్ ఆటోమేటిక్ గా వాళ్ళ పక్షాన్ని లోక్సభ పక్షంగా లోక్సభ పక్షం స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా గుర్తిస్తారు. నేను ఆల్రెడీ 20 మంది ఎంపీలు కలిశారు. అక్కడ మిగతా 8 మంది ఎంపీలు ఎంతమంది ఉంటారో తెలియదు. మొన్న ఫలితాల నేపథ్యంలో మమతా బెనర్జీకి టీఎంసీకి ఎదురవుతున్న షాకులు నాకు తెలిసి ఏ పార్టీకి అంత స్థాయిలో ఎదురై ఉండవు. సరే, అన్నా డిఎంకేకి సంబంధించిన నేతలు వెళ్ళిపోతున్నారంటే అన్నా డిఎంకే పరిస్థితి ముందు నుంచే తీసిపారేట్టుగా ఉంది తమిళనాడులో. బట్ బెంగాల్లో ఇప్పుడు ఎంపీలు వెళ్ళిపోతున్నారు, వాళ్ళంతా జరుగుతున్నారు. ఇప్పుడు కొందరు లేపారు. ఏం చర్చ లేపారు? 20 మంది ఎంపీలు వస్తున్నారు కాబట్టి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 240 సీట్లకే పరిమితమైంది మొన్నటి ఎన్నికల్లో. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలంటే ఉన్న ఏకైక ఆదరవు జేడీయూ, నితీష్ కుమార్ పార్టీ జేడీయూ, అలాగే ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి తెలుగుదేశం పార్టీ ఎంపీలే అన్నది వాస్తవం. ఈ 2 పార్టీలు జేడీయూ టీడీపీ లేకపోతే మన ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఎన్డీఏకి లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 20 మంది ఎంపీలు యాడ్ అవుతున్నారు కాబట్టి ఇంకా టీడీపీ పరిస్థితి అయిపోయింది. ఇంకా ఎన్డీఏలో మోడీ చంద్రబాబుతో ఆడేసుకుంటాడు. ఇట్లా రకరకాలైన చర్చలు, రకరకాలైన విశ్లేషణలు అంటాం కదా. విశ్లేషణకి అంచనాకి ఒక అడ్డోదుపు అనేది ఉండదు. ఎవరు మోటోస్ వాళ్ళు వాటికి అట్రిబ్యూట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ అలాగే ఎన్డీఏ కూటమి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ కూటమి అంతా సవ్యంగా సాగుతోంది. టీడీపీ జనసేనతో బీజేపీ సంబంధాలు చాలా బెటర్గానే కంటిన్యూ అవుతున్నాయి. ఇలాంటి ఇష్యూస్ అనేవి అసలు భారతీయ జనతా పార్టీ హైకమాండ్ కూడా ఆలోచించేయదు. ఎందుకంటే 20 మంది ఎంపీలు అవడం అనేది యాడెడ్ అడ్వాంటేజే. రెండోది బెంగాల్లో అడుగు పెట్టడం మించిన అడ్వాంటేజ్ ఇంకేముంటుంది భారతీయ జనతా పార్టీకి? బెంగాల్ అనేది అందని ద్రాక్షగా ఉన్న బెంగాల్ను సాధించారు, చేసి చూపించారు. ఇప్పుడు మమతా బెనర్జీ వీక్ అవుతున్నారు, వైస్ దృష్ట్యా వీక్ అవుతున్నారు. మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా అంత స్ట్రెంగ్తన్గా లేని వాతావరణం. ఎంపీలు అలాగే ఒక రాజ్యసభ ఎంపీలో కూడా బీజేపీలకు వెళ్ళటం అనేది స్టార్ట్ అయింది. ఎమ్మెల్యేల్లో కూడా కొంత డివిజన్, దాదాపు 59 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఒక డివిజన్ అయిన వాతావరణం. అంటే ఇక్కడ ఏమైతుందంటే మహారాష్ట్రలో శివసేన లాగా ఏమైపోయిందో ఒక డివిజను, ఇప్పుడు ఆ పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇప్పుడు టీఎంసీ అనేది ఇప్పుడు మమతా బెనర్జీ కాకుండా ఇంకా వేరొకరిని టీఎంసీ పార్టీ గుర్తించే పరిస్థితి త్వరలో రాబోతుందేమో బెంగాల్లో. ఆ సిచ్యువేషన్ అయినా రావచ్చు. ఇదంతా ఒక చర్చ జరుగుతోంది. కానీ అక్కడ వ్యవహారాలకు ఇక్కడ వ్యవహారాలు లింక్ పెట్టేస్తున్నారు అనేది అది కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది, లేవనెత్తిన చాలా కీలకమైన పాయింట్ సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేత ఒకప్పుడు. తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీలో చేరి అనకాపల్లి ఎంపీగా గెలుపొందారు ఎన్నికల్లో బీజేపీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున. ఇది భారతీయ జనతా పార్టీ ఎంపీ. రెండోది, సీఎం రమేష్ ఇలాంటి వ్యవహారాలు బాగా నెరుపుతారనేది పొలిటికల్ ఇండస్ట్రీలో ఉన్న టాక్. అంటే డీల్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా పార్టీల్లో కొంత డీల్ చేసే మనుషులు ఉంటారు. వాళ్ళనే కొన్ని సందర్భాల్లో ట్రబుల్ షూటర్ అంటారు, కొన్ని సందర్భాల్లో జనరల్గా కొందరు మీడియా పర్సన్స్ లాబీస్టులు అని ఏదో ఒక పదం వాడతారు. లాబీస్టులు నేను ఎందుకు అంటానంటే సీఎం రమేష్కి ఒక బాధ్యత అప్పచెప్పింది భారతీయ జనతా పార్టీ హైకమాండ్ కావచ్చు. మేబీ భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఆ బాధ్యత అప్పచెప్పకుండా ఆయన కలకత్తాలో మకాం వేసి టీఎంసీ ఎంపీలతో ఎందుకు మాట్లాడతారు? ఖచ్చితంగా టీఎంసీ ఎంపీలు ఇక్కడికి వస్తున్నారంటే భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్. ఈ అడ్వాంటేజ్ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మీరు రండి, మీకు రేపు భవిష్యత్ అంతా బాగానే ఉంటుంది, మీకు ఎలాంటి సమస్యలు రావు అని రేపొద్దున కేంద్ర మంత్రి పదవులు ఇస్తామనో లేదంటే ఇంకేమైనా సమస్యలు అడ్రస్ చేస్తామనో
పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి అన్ని రకాలుగా కట్టుబడి ఉన్నామనో ఖచ్చితంగా అది చెప్తారు. అది చెప్పే క్రమంలో వాళ్ళ దూతగా, భారతీయ జనతా పార్టీ దూతగా బీయింగ్ ఎంపీ సీఎం రమేష్ అటెండ్ అయ్యి ఉండొచ్చు. సీఎం రమేష్ ఉన్నారన్న వార్త తెలియటం, అందులో 99 టీవీ బ్రేక్ చేయటం అనేది కొంత ఇంట్రెస్టింగ్ వార్త అయింది పొలిటికల్ సర్కిల్స్ లో. నిన్న కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఇంట్లో జరిగిన సమావేశంలో కూడా సీఎం రమేష్ పాల్గొన్నారని. ఇక్కడ ఇంకో చర్చ ఏంటంటే, సీఎం రమేష్ కి ఎప్పుడైనా కేంద్ర మంత్రి అవ్వాలని కోరిక ఉంది, ఉండడంలో తప్పు కాదు. ఆయన బీయింగ్ పొలిటీషియన్ ఎందుకు కోరుకోరు ఎంపీగా అయినప్పుడు తర్వాత. బట్ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. ఇలాంటి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు కాబట్టి టీఎంసీ ఎంపీలు మొత్తం భారతీయ జనతా పార్టీ కనెక్ట్ అవడానికి ఏమో రేపు అదృష్టం తలుపు తడుతుందేమో. బీజేపీ కోటాలో ఒక ఎంఓఎస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ సహాయ మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది, సీఎం రమేష్కి దక్కచ్చు. ఎందుకంటే పురంధరేశ్వరి సీఎం రమేష్ రేసులో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. కేబినెట్ విస్తరణలో ఆంధ్రప్రదేశ్ మరో బెర్తలు లభించవచ్చు అంటున్నారు బీజేపీ కోటాలో. ఆ నేపథ్యంలో మరి చూడాలి, పురంధరేశ్వరికి తిరిగి అవకాశం కలుగుతుందా. ఇలాంటి టీఎంసీ వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించారు కాబట్టి బహుమానంగా సీఎం రమేష్ కు మరి కేబినెట్ లో ఒక బెర్త్ ఇస్తారా, ఏమైనా జరగచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో ఇది జరగదని మనం చెప్పలేం. అండ్ సీఎం రమేష్ కి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు కూడా ఉంటాయి కాబట్టి ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఉన్న ఎంపీల్లో ఎవరు ఆశీస్సులు ఎవరికి ఉండవు. మరో చర్చ చేస్తున్నారు ఇప్పుడు, పురంధరేశ్వరికి చంద్రబాబు నో చెప్తే బీజేపీ నేతలు ఎవరంటే అదేం జరగదు. పురంధరేశ్వరి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా పనిచేశారు. ఆమెకి ఉండాల్సిన ప్రొఫైల్ ఉంది సెంట్రల్ మినిస్టర్ అవ్వటానికి. బీజేపీ ఇవ్వాలనుకుంటే ఇస్తుంది, పురంధరేశ్వరికి ఇవ్వద్దంటే ఇవ్వదు. సీఎం రమేష్ కి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి అది బీజేపీ ప్రెరోగేటివ్. సరే, చంద్రబాబు సన్నిహితుడు కావచ్చు, తప్పే ఉంది. మన లింగంనేని రమేష్ విషయంలో మనం అనుకున్నట్టే లింగంనేని చంద్రబాబుకి సన్నిహితుడు, పవన్ కళ్యాణ్ సన్నిహితుడు. పవన్ కళ్యాణ్ సన్నిహితుడు కాబట్టి చంద్రబాబుకి సన్నిహితుడు కాకూడదన్న రూల్ ఏమీ లేదు కదా. ఎందుకంటే ఇండస్ట్రియలిస్టులు, కాంట్రాక్టర్లు అందరితో సత్సంబంధాలు నెరుపుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి అవసరాలు ఆ విధంగా ముడిపడి ఉంటాయి కాబట్టి. సతీష్ గారు, ఇక ఫైనల్ గా ఒక బ్రేకింగ్